కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామానికి చెందిన ధూళిపూడి బాబీ అనే రైతు ప్రకృతి వ్యవసాయ విధానంలో బర్మా బ్లాక్ వరి సాగు చేశాడు. అరెకరంలో సాగు చేసిన ఈ వరి పైరు ప్రస్తుతం కోతలకు సిద్ధంగా ఉంది. అధిక పోషక విలువలు కలిగిన ఈ రకానికి మంచి ధర పలుకుతుందని, సహజ విధానాలను ఆచరిస్తున్నందున ఖర్చులు తగ్గడమే కాకుండా ధాన్యం నాణ్యత సైతం బాగుంటుందని రైతు చెబుతున్నాడు. ప్రకృతి విధానంలో వరి సాగు చేయడంపై జిల్లా రైతులకు అవగాహన కల్పిస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. రైతుల్లో ఉండే అపోహలను తొలగించేందుకు రైతుల పొలాల్లో క్షేత్ర పర్యటనలు సైతం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మనం ప్రకృతి వ్యవసాయం చేసే ముందు 31 రకాల విత్తనాలతో పిఎండిఎస్ అనేసి వేస్తాం సార్. అది ప్రీమాన్ డ్రై సోయింగ్ అంటారు. తొలకర జల్లెలు కురిసే ముందు దీన్ని 40 నుంచి 45 రోజులు పొలంలో ఉంచుతాము. అది మొక్క పూత దశకి వచ్చిన తర్వాత అది దమ్ములో కలియదున్నేస్తాం సార్. దమ్ములో కలియదున్నేసిన తర్వాత మనం నారు శుద్ధి చేసుకొని నాటులు అనేవి వేసుకుంటాము. అలాగే గంజీవామృతం వచ్చి 400 కేజీలు ఒక ఎకరాకి పడుతుంది సార్. దమ్ములో 200 కేజీలు వేసుకుంటాము. పూడ్చిన 10 రోజుల్లోపు మళ్ళీ మిగిలిన 200 కేజీల గంజీవామృతాన్ని పొలంలో జల్లేసుకుంటాము. తర్వాత వచ్చేసరికి 15 రోజులకు ఒకసారి జీవామృతం అనేది స్ప్రే చేస్తాం సార్. దీన్ని వరి పొలానికి పారించడం కానీ స్ప్రే చేయడం కానీ ప్రతి 15 రోజులకు ఒకసారి చేయాలి. ఈ నీమాస్త్రం వచ్చేసరికి ప్రతి 20 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకుంటాం సార్. ఇలా చేయడం వల్ల పొలానికి చీడపీడలు అనేవి రాకుండా ఉంటాయి. ఒకవేళ వాతావరణ దృష్ట్యా ఏదైనా చీడపీడలు వచ్చినప్పటికీ కూడా ఆ చీడపీడలు మనం ముందుగానే గుర్తించి దానికి సంబంధించిన కషాయాలు అనేవి ఇందులో వాడడం జరుగుతుంది సార్. అలాగే దోమ నివారణకి వచ్చేసరికి మనకి ఆవుమూత్రం తూటికాడ కషాయం అనేది బాగా పనిచేస్తుంది సార్. ఇప్పుడు మన కోస్తా ఏరియాకి వచ్చేసరికి ప్రకృతి వ్యవసాయం చేసేటప్పుడు మనంతా వాటర్ ఎక్కువ వచ్చేసే ఏరియా. ఇక్కడ ప్రకృతి వ్యవసాయం చేయడానికి అంత ఇదిగా రైతులు అయితే ముందుకు వచ్చేవారు కాదు సార్. రియల్గా మన బాబీ గారు ఎవరైతే ఉన్నారో బాబీ గారు పొలంలో దీన్ని చేయడం జరిగింది సార్. ఈ రోజు సార్ పొలం సీసీ చేసి ఆ సీసీలో వచ్చిన దిగుబడి ఎకరాకి 22 బస్తాలు రావడం మన రైతులందరూ చూసి ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల ఖర్చులు తగ్గుతున్నాయి, పంట బాగానే పండుతుంది అనేసి రైతులందరూ చేయడానికి ముందుకు రావడం జరిగింది సార్. ఈ సేంద్రియ వ్యవసాయం చేయడానికి ఆకుమండి నుంచి ఏమి పిండి వేయకుండా మామూలుగా ఆకుమండి వేసి ఊడ్చిన తర్వాత లేబర్కి వచ్చి ఏ విధంగా ముందు వ్యవసాయానికి పెడుతున్నాం అదే విధంగా ఊడ్పుకి అన్నీ మామూలు అండి. ఇంగ్లీష్ మందులకి అయితే వేళ్ళ మీద ఖర్చు పెట్టి మందులు కొట్టాలా. ఇదైతే ఆవుమూత్రం, ఆవు పేడ, శనగపిండి ఇటువంటి పదార్థాలన్నీ కలిపి మనం సొంతంగా తయారు చేసుకో రోజు కష్టపడి తయారు చేసుకుని 2 రోజుల పంతులు కొట్టేసుకోవచ్చండి. అలాగే 15 రోజులకి ఒకసారి కొట్టి ఉంటే దానివల్ల ఖర్చులు మొత్తానికి విపరీతమైన ఖర్చు తేడా వస్తుంది. ఇది అయితే 5,000తో అయితే దానికి 5 గుంచాలకు 12,000 దాకా 10,000 దాకా అయిపోద్దండి. మొత్తం లాస్ట్ వస్తే 25,000 అవుతుంది, దీనికి 10,000తోనే అయిపోతుంది. 10,000 కూడా అవుతుంది. మన 11లో మీటింగ్ పెట్టినప్పుడు ప్రకృతి వ్యవసాయం గిట్టుబాటు అవ్వదు, ఏం చేద్దంటే అంత పండదో పంట అని చెప్పేసి నేను అపోహపడ్డాను. కానీ ఈరోజు ఈ సత్తుగుండనే రైతు ఇక్కడ బ్లాక్ రైస్ తిరిగి పెట్టి దాన్ని పండించాడు. అంటే కొంచెం దెబ్బతిన్నదే వ్యవసాయం, అయినా సరే 22 బస్తాలు దిగుబడి వచ్చింది. చాలా గ్రేట్. చాలా ఇంత దిగుబడి వస్తుందని నేను అనుకోలేదు. రైతులందరూ కూడా మొత్తం పెట్టక్కర్లేదు, ఒక 5 గుంచాలు 4 గుంచాలు 3 గుంచాలు కనీసం పెట్టి కొత్తగా ట్రైలు ఎత్తే మనకు మార్కెటింగ్ వస్తుంది. దానివల్ల రైతు నష్టపోవడం. సహజ విధానాల్లో వరి సాగు చేస్తే సాగు ఖర్చులు తగ్గి నికరాదాయం చేతికి వస్తుందని, అలానే పర్యావరణాన్ని సైతం కాపాడే అవకాశం ఉన్నందున రైతులు ఈ దిశగా అడుగులు వేయాలంటూ అధికారులు సూచిస్తున్నారు.